Hello friends, welcome to Sainika Sanjay Reddy Retired Air Force. Friends, two things. ఒకటి అగ్నివీర్ ర్యాలీకి సంబంధించి phase 2 ఫైనల్ రిజల్ట్స్ గుంటూరు అండ్ సికింద్రాబాద్ ఏఆర్ఓ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, రైట్? సో అభ్యర్థులు వెయిట్ చేస్తున్నారు అన్నమాట. రెండో విషయం 2025 సంబంధించిన నోటిఫికేషన్ మనకు ఏ టైంలో రావచ్చు, ఈ రెండు విషయాల గురించి ఈ వీడియోలో చాలా చక్కగా మాట్లాడుకుందామండి. అండ్ ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ కు సంబంధించి అగ్నివీర్ బ్యాచ్ కు సంబంధించి లైవ్ కోర్స్ అనేది నేను ఇస్తున్నానండి సైనిక యాప్ లో, రైట్? మనకు ఈ లైవ్ కోర్స్ అనేది లైవ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. మార్చ్ 1 నుంచే క్రాష్ కోర్స్ ఉంటుంది. మీ ఎగ్జామ్ వరకు మీకు సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట, రైట్? సో మిస్ అవ్వద్దు. సైనిక యాప్ లో సక్సెస్ రేట్ అనేది 95% ఆల్వేస్ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించాలన్నమాట. నార్మల్ ప్రైసెస్ లోనే మీకు బెస్ట్ కోచింగ్ ఇచ్చి మీకు సపోర్ట్ చేస్తున్నాం అని ఓన్లీ యాప్ సైనిక యాప్ అండి, రైట్? సో మన సైనిక యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. ఇన్ఫర్మేషన్ తో పాటు కాంటెంట్ కూడా వేరే లెవెల్లో మీకు అందివ్వడం అయితే జరుగుతూ ఉంటుంది, రైట్? సో ఒకసారి చూద్దాము అగ్నివీర్ phase 2 రిజల్ట్స్ కు సంబంధించి అప్డేట్ ఏమొచ్చిందో ఒకసారి చూద్దాం. సో మనం ఇక్కడ చూస్తున్నామండి ఒక మెసేజ్. ఈ మెసేజ్ అనేది మనకు జాయిన్ ఇండియన్ ఆర్మీ అఫీషియల్ వెబ్సైట్ నుంచే రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట. సో ఈ మెసేజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు చూడండి మామూలుగా స్టూడెంట్స్ కి అయితే ఈ మెసేజ్ వెళ్ళింది అంటున్నారు. సో మనకు కూడా స్టూడెంట్స్ ఫార్వర్డ్ చేయడం జరిగింది అనమాట, రైట్? డియర్ క్యాండిడేట్, రిజల్ట్ ఆఫ్ రిక్రూట్మెంట్ ర్యాలీ 2024 and 25 is not yet out, right? You can request for your marks after the result are out through proper RTI channel. The likely date of publication of merit list is 1st or 2nd week of March అని ఇచ్చారు. అంటే మీకు మార్చ్ 1st వీక్ లో హార్డ్లీ ఇంకా మీకు రిజల్ట్ రిలీజ్ అయ్యేదానికి జస్ట్ 1 వీకే టైం ఉందండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువగా మరీ టూ మచ్ డిలే అయితే చేయరండి. అఫీషియల్ గానే మార్చ్ 1st or 2nd వీక్ లోపల మీకు రిజల్ట్స్ అనేది టెంటేటివ్ గా రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించాలి. గుంటూరు అండ్ సికింద్రాబాద్ ఏఆర్ఓ వాళ్ళు ఎవరైతే అభ్యర్థులు ఫైనల్ మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో ఈ విషయాన్ని అందరూ గమనించాలి. 1st or 2nd వీక్ ఆఫ్ మార్చ్ అంటే మార్చ్ 12-13 లోపల మీకు బై మాక్సిమం మీకు రిజల్ట్ రిలీజ్ అయ్యేదానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఈ విషయాన్ని గమనించాల్సిన విషయం అనమాట, రైట్? ఇప్పుడు మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఎప్పుడు ఉంది అనేది కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు మీరు చూస్తున్న అఫీషియల్ ఛానల్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో, ఈ అఫీషియల్ ఛానల్లో మనం నోటిఫికేషన్స్ ర్యాలీస్ అని మనము క్లిక్ చేసామంటే ఇక్కడ ఇంకా ప్రాపర్ గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. ఆల్రెడీ వచ్చేసి ప్రీవియస్ గా ఏదైతే డాటా ఉందో అవుట్డేటెడ్ డాటా ఇది మొత్తం అంతా వెబ్సైట్ లో తీసివేయడం జరిగింది అనమాట. మోర్ ఓవర్ గత 3-4 రోజుల నుంచి 5 రోజుల నుంచి ఈ యొక్క సైట్ అనేది అండర్ టెస్టింగ్ లోనే నడుస్తుంది. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే నోటిఫికేషన్స్ వచ్చేదానికి పాసిబిలిటీ ఉంటుందో, అంటే 100% పాసిబిలిటీ ఉంటుందో, దానికి జస్ట్ ఒక 1 వీక్ బిఫోర్ అనేది ఈ యొక్క సైట్ అండర్ టెస్టింగ్ లేకి వెళ్ళిపోతుంది అనమాట. ఈ విషయాన్ని గమనించాలి. లాస్ట్ ఇయర్ కూడా మనం గమనించాం, రైట్? అంతకు ముందు కూడా గమనిస్తూనే ఉంటాము. అంటే లైక్ ఏజ్ 17.5 నుంచి 40కి వెళ్ళడము, మళ్ళీ నార్మల్ అవ్వడము, రైట్? సో ఉన్న నోటిఫికేషన్స్ మొత్తం ఏదైతే అవుట్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో అదంతా తీసివేయడము, టెస్టింగ్ నోటిఫికేషన్స్ అన్ని కొన్ని వేయడము, ఇవన్నీ టెస్టింగ్ అనేది నడుస్తుంటుంది అనమాట, రైట్? సో ఈ టెస్టింగ్ కారణం ఏంటంటే, మెయిన్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదు, స్మూత్ ఫంక్షనింగ్ అనేది జరగాలనేది మెయిన్ వాళ్ళ ఇంటెన్షన్ అనమాట, రైట్? సో ఈసారి ఒక పర్సన్ ఎలిజిబుల్ అయితే క్యాండిడేట్ 2 పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎదర్ అగ్నివీర్ జీడీకి ట్రేడ్ మెన్ కి అప్లై చేసుకోవచ్చు, ఇంటర్మీడియట్ పర్సన్ అయితే జీడీకి అండ్ టెక్నికల్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ ఆ పర్సన్ నర్సింగ్ అంటే బయాలజీ చదివి ఉంటే జీడీకి, ట్రేడ్ మెన్ కు అండ్ బయాలజీకి కూడా మనకు నర్సింగ్ అసిస్టెంట్ కూడా అప్లై చేసుకునే పాసిబిలిటీస్ అనేది మనకి ఇక్కడ ఉన్నాయి, మనం గమనించాల్సిన విషయం. అయితే నోటిఫికేషన్ సార్ కమింగ్ వీక్ లో మీకు 99% ఛాన్సెస్ ఉన్నాయి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేదానికి. అండ్ నోటిఫికేషన్ రిలీజ్ అయితే సార్ ఖచ్చితంగా ఎగ్జామ్స్ లేట్ అయింది కదా, మరి ఎగ్జామ్స్ కూడా పోస్ట్ పోన్ అయ్యేదానికి అవకాశం ఉంటుందంటే లేదండి. మాక్సిమం ఆర్మీ వాళ్ళే కానీ ఏదైనా ఎగ్జామినేషన్ కు 45 to 50 days మినిమం టైం అయితే రిక్వైర్మెంట్ ఉంటుంది అనమాట, రైట్? దానికంటే ముందు జరగవు. 45 to 50 days అనేది టైం ఉంటుంది. ఒకవేళ మార్చ్ 1st వీక్ లో మీకు నోటిఫికేషన్ రిలీజ్ అయినా కూడా, ఎప్పుడు సార్ మార్చ్ 1st వీక్ లో మోస్ట్లీ మార్చ్ 1st వీక్ లో నోటిఫికేషన్ మీకు నా ఉద్దేశం ప్రకారం అయితే 100% రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. మార్చ్ 1st వీక్, ఇది ఫిబ్రవరి ఎండింగ్, బై దిస్ టైం రావాల్సి ఉండే, బట్ రేపు ఎల్లుండి 2 days అనేది ఉంది, రైట్? బట్ మార్చ్ 1st వీక్ మనకు ఎక్స్పెక్ట్ చేసేదానికి 100% ఛాన్సెస్ ఈ వీక్ లో మనం న్యూ నోటిఫికేషన్ వచ్చేదానికి ఉంది, రైట్? సో
ఇక్కడ నుంచి మనకు 45 to 50 days అంటే ఏప్రిల్ లాస్ట్ అంటే ఆల్మోస్ట్ ఏప్రిల్ 20 ఆ టైం నుంచి మీకు ఏప్రిల్ 20 ఆ టైం నుంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది మినిమం టైం తీసుకుంటే లేదు కాస్త కొంచెం ఇక్కడ నోటిఫికేషన్ కాస్త డిలే వచ్చింది కదా కొంచెం ఎక్కువ టైం ఇద్దాము 2 months వరకు ఇద్దాం అనుకుంటే ఏప్రిల్ లాస్ట్ నుంచి మే ఫస్ట్ వీక్ లో మనకి ఎగ్జామ్స్ జరిగేదానికి అవకాశం ఉంటుంది అనమాట రైట్ సో ఎలిజిబుల్ క్యాండిడేట్ ఏజ్ ఎవరెవరికైతే ఎలిజిబిలిటీ అవుతుందో మీ డాక్యుమెంట్స్ ఒకసారి చెక్ చేసుకోండి ప్రాపర్ గా ఉన్నాయా లేదా నోటిఫికేషన్ రావడం అనేది తథ్యం వచ్చేంత వరకు ఆవురు అని ఎప్పుడు అని మెసేజ్ పెడతా ఉంటారు కానీ చదువుకుంటారయ్యా స్వామి చదువే మీకు ముఖ్యం ఇక్కడ నోటిఫికేషన్ రావడం పోవడం ఇంపార్టెంట్ కాదు ఖచ్చితంగా ఎక్కడికి పోదు ఖచ్చితంగా మీకు వచ్చి తీరుతుంది ఆ ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ వచ్చినట్టు ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ అనేది గ్యారంటీగా వస్తుంది 1 or 2 weeks లేటు అంతకంటే ఎక్కువ కాదు బట్ ఇక్కడ ఏంటంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుతాము అనే వాళ్ళు 99% 100 లో మీకు నిజంగా చెప్తున్నా చూడండి ఈ టెన్షన్లు మీ జీవితాంతం ఉంటాయండి వచ్చిన తర్వాత చదువుతాం నోటిఫికేషన్ అప్లై చేసుకున్న తర్వాత చదువుతాం ఇట్లాంటి కహానీలు పెట్టుకున్నారంటే మీరు సార్ కట్ ఆఫ్ లో నేను పాస్ అయితేనే కానీ కట్ ఆఫ్ నాకు ఇంతే ఉంది సార్ నా మార్క్స్ ఇంతే ఉంది కట్ ఆఫ్ క్లియర్ అవుతానా లేనా నీకు అన్నం కూడా తినబుద్ధి కాదు అయితేనా కానా జాబ్ వస్తుందా రాదు ఈ టెన్షన్లతోనే చస్తావు రైట్ సో బెటర్ ఆ టెన్షన్లు పక్కన పెట్టండి నోటిఫికేషన్ వస్తుంది రైట్ నా మాట వినండి నోటిఫికేషన్ వస్తుంది ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి మీ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ మీకు ఉంటేనే మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు ఈసారి కాంపిటీషన్ కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది అదేం సార్ కాంపిటీషన్ అగ్నివీర్కి ఎవరు వచ్చారు సార్ అనే టైప్ లో మీరు మాట్లాడొచ్చు కానీ ఈసారి చూడండి కాంపిటీషన్ హైయెస్ట్ లెవెల్లో ఏదైతే అగ్నివీర్ కాన్సెప్ట్ పరంగా తీసుకున్న కాంపిటీషన్ లో అత్యధికంగా ఈసారి ఉంటుంది ఎందుకంటే 1% 2 పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అంటే ప్రతి పర్సన్ జీడీకి అప్లై చేస్తాడు ప్రతి జీడీ పర్సన్ టెక్నికల్ కు ఎలిజిబుల్ ఉన్న ప్రతి క్యాండిడేట్ జీడీకి అప్లై చేసి మళ్ళీ టెక్నికల్ కు అప్లై చేస్తాడు నర్సింగ్ వాళ్ళు జీడీకి అప్లై చేస్తారు రైట్ సో రకరకాలుగా జీడీ వాళ్ళు మామూలుగా బైపీసీ చేసిన వాళ్ళు నర్సింగ్ కు అప్లై చేస్తారు జీడీకి అప్లై చేస్తారు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎక్కువైతే నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎక్కువ కాకపోయినా కూడా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎక్కువైతే ఆబ్వియస్లీ కాంపిటీషన్ అనేది 100% పెరిగే ఛాన్స్ ఉన్నది అనమాట రైట్ సో ఈ విషయాన్ని గమనించాల్సిన విషయం అందుకే నేను మార్చ్ ఫస్ట్ నుంచి లైవ్ బ్యాచ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తున్నా అండి లైవ్ బ్యాచ్ ప్రోగ్రామ్ ఆల్రెడీ ఆ కోర్స్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను దయచేసి జాయిన్ అవ్వండి ఈ రోజు మీకు కూపన్ కూడా ఉంది MAHA అంటే మహాశివరాత్రి అన్నమాట మహా 30 అని మీరు కూపన్ ఎంటర్ చేసుకున్నారంటే 30% డిస్కౌంట్ ఈ కోర్సుకు అవైలబుల్ ఉంటుంది డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో కూడా నేను పిన్ చేసి పెడతానండి ఆ కోర్సు ఇమీడియట్ గా పర్చేజ్ చేసుకొని లైవ్ బ్యాచ్ ప్రిపరేషన్ లో మీరు జాయిన్ అవ్వండి జీకే జిఎస్ అండ్ అర్థమెటిక్ రీజనింగ్ 4 సబ్జెక్టులు అంటే 4 సబ్జెక్టులు కూడా జీడీకి సంబంధించి స్పెషల్ గా రైట్ మనకు అగ్నివీర్ జీడీకి సంబంధించి అండ్ అగ్నివీర్ ఏమంటారు ట్రేడ్ మెన్ కు సంబంధించి కూడా సేమ్ లైవ్ బ్యాచ్ నడుస్తుంది అనమాట ఈ విషయాన్ని గమనించాలా రైట్ సో మిగిలిన టెక్నికల్ కావచ్చు నర్సింగ్ అసిస్టెంట్ కావచ్చు వేరే ఏ ఇతరత్ర తీసుకున్నా కూడా అందులో జీడీకి సంబంధించిన సిలబస్ అనేది 50% ఉంది వాటన్నింటికి నేను లైవ్ అనేది రిలీజ్ చేస్తాను గమనించాలి సైనికాల్లో తీసుకున్న ప్రతి కోర్సుకు అగ్నివీర్ కు సంబంధించి మీకు అట్లీస్ట్ కొంతవరకైనా లైవ్ క్లాసెస్ రావడం జరుగుతుంది ఈ విషయాన్ని గమనించాలన్నమాట రైట్ సో మిస్ అవ్వద్దండి లైవ్ బ్యాచ్ అనేది 1 March నుంచి మీకు స్టార్ట్ అవుతాయి క్లాసులు రైట్ సో పర్ డే 2 hours అట్లీస్ట్ జీకే జిఎస్ అంటే 100% కంప్లీట్ అయిపోతాయి చాలా చిన్న కోర్సు ఉంటుంది అండ్ ప్రాపర్ గా మీకు కోర్స్ ఇవ్వడం జరుగుతుంది మీరు కింద ఈ కోర్స్ కింద ప్రాపర్ గా జాయిన్ అయ్యి ప్రిపరేషన్ కింద స్టార్ట్ చేసుకొని నేను చెప్పినట్టు కింద మీరు ఫాలో అయ్యారంటే 100% మీకు సెలక్షన్ అవుతుంది ఎగ్జామ్ నుంచి దాని తర్వాత మీరు ఫిజికల్ ఏం చేస్తారో ఎట చేస్తారో అది మీ ఇష్టం అనమాట అరే ఎగ్జామ్ క్లియర్ చేయడం అనేది మా బాధ్యతగా తీసుకొని మేము ఈ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం అయ్యా ఓకేనా గైస్ సో విష్ యూ ఆల్ ది బెస్ట్ ఈ బ్యాచ్ లో ఆల్రెడీ ఎవరైతే నా దగ్గర కోర్సు తీసుకున్నారో ప్రతి ఒక్కరు అగ్నివీర్ కోర్సు తీసుకున్న ప్రతి ఒక్కరు ఈ బ్యాచ్ కిందికి కన్సిడర్ చేయడం జరుగుతుంది మీకు కూడా లైవ్ క్లాసెస్ రావడం జరుగుతుంది ఈ విషయాన్ని గమనించాలా దయచేసి ఎంకరేజ్ చేయండి ఈ బ్యాచ్ లో జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరు గైస్ సో నెక్స్ట్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కు ప్రతి ఒక్కరికి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు ఓకేనా గైస్ థ్యాంక్ యూ జై హింద్